నెమలి పించం ఎప్పుడూ ఉంటుంది. అది లేకుండా కన్నయ్య రూపం ఊహించుకోవడం కూడా కష్టం. అసలు కృష్ణుడు తల మీద నెమలి పించం ఎందుకు పెట్టుకున్నాడు? దీని వెనుక కారణాలు, ఆసక్తికరమైన విషయాలు మీకోసం. శ్రీకృష్ణ పరమాత్మ అందం వర్ణనాతీతం. తన ముగ్ధ మనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. కృష్ణుడి అందం రెట్టింపు చేసేది తన కిరీటం, అందులోని నెమలిక. కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలికలు స్వేచ్ఛత, సంపద, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు. నెమలిక ప్రాముఖ్యత గురించి పురాణాల్లో అనేక కథలున్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత వనవాసంలో ఉన్న సమయంలో సీతాదేవికి దాహం వేసింది. అప్పుడు శ్రీరాముడిని నీరు కావాలని అడిగిందట. అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి ప్రత్యక్షమైంది. నీరు ఎక్కడ ఉందో తెలుసు, తనని అనుకరించాలని మార్గనిర్దేశనం చేస్తానని చెప్తుంది. దీంతో రాముడు సీత నెమలిని అనుసరించారు. అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్ళినప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది. ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశనం చేసింది. చివరగా వారు అందమైన పూతోటకు చేరుకున్నారు. అక్కడ వాళ్లకు తమ దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకున్నారు. కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది. దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు, నీ దయా ధైర్యాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలీకను ధరించాడని చెప్తారు. శ్రీకృష్ణుడి తల మీద నెమలీక ధరించడం వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా శ్రీకృష్ణుడికి నెమలీక ఇచ్చిందని చెప్తారు. అందుకే రాధ మీద ప్రేమతో దాన్ని తల మీద పెట్టుకున్నాడని అంటారు. అది మాత్రమే కాదు, నెమలికి దేవుడైన శ్రీకృష్ణుడు భక్తికి సంబంధించిన సంజ్ఞగా భావిస్తారు. అలాగే బలరాముడు తన తమ్ముడు శ్రీకృష్ణుడికి ప్రేమగా ఇచ్చాడని మరికొందరు నమ్మకం. నాట్యం నేర్పిన గురువు శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి పరవశించిపోయి వేణుగానం వాయిస్తూ ఉంటాడు. వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకించిపోయి నెమళ్ళు కృష్ణుడి చుట్టూ చేరాయి. సంగీతానికి తగ్గట్టుగా శ్రీకృష్ణుడు నాట్యం చేస్తుండగా ఆయన అడుగులను గమనించి నెమళ్ళు కూడా పురివిప్పి నాట్యం ఆడాయి. అలా నెమళ్లకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారాడు. తమకు నాట్యం నేర్పించినందుకు గురి దక్షిణగా నెమలి పించం ఇచ్చాయి. దాన్ని శ్రీకృష్ణుడు తల మీద ధరించాడు. ఇది కృష్ణుడి రూపాన్ని మరింత అందంగా మార్చింది. పవిత్రమైన పక్షిగా నెమలిని హిందువులు భావిస్తారు. అందుకే చాలామంది నెమలీకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఇది ఉంటే అదృష్టం, సంపద ఉన్నట్టే అని భావిస్తారు.